గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో చంద్రుడు, 2లో గురువు, తృతీయంలో కేతువు, శుక్రుడు. మనోబలంతో పనులు మొదలు పెట్టాలి. విజయానికి దగ్గరలో ఉన్నారు. సకాలంలో కర్తవ్యాలను మొదలు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. నిరంతర సాధన మేలు చేస్తుంది. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడే ఆ పనిని చేయండి. బాధ్యతాయుతంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన పనుల్లోకి ప్రవేశించవద్దు. ముఖ్య కార్యక్రమాల్లో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. విజ్ఞానపరమైన కృషి విశేషంగా అవసరం. ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలను రాబట్టాలి. ధనసిద్ధి ఉన్నది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితం లభిస్తుంది. అనుకోని ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మొహమాట పడకుండా ధనాన్ని వినియోగించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఓర్పుతో ముందుకు సాగండి. అనుభవం సహకరిస్తుంది. సమిష్టి కృషి విజయానికి సంకేతం. వారం చివరి భాగంలో ఒక పని పూర్తవుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సూర్యుణ్ణి ప్రత్యక్షంగా అర్ఘ్య ప్రదాన పూర్వకంగా నమస్కారం చేసి దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? గోధుమలు దానంగా సమర్పించండి.